యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ ప్రపంచంలో విరుచుకుపడిన చల్లని హృదయాలతో మనం ఎదుర్కొంటున్న సమయంలో మీరు చూపించిన దయ మరియు కృపకు మేము ఆభారీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ప్రపంచం అహంకారంతో, ఆత్మీయత లేకుండా మరియు సున్నితమైన ప్రేరణలతో నిండినది. మనం చాలామంది బాధపడుతున్నప్పుడు మనం ఎన్నో అవసరాలను పట్టించుకోకుండా పరస్పర సహాయాన్ని కోల్పోతున్నాం. ప్రభూ, మనలో కంపాషన్ మరియు దయ యొక్క ఆలోచనలను నింపి ఇతరుల బాధలను గమనించి వారి పట్ల ప్రేమను ప్రదర్శించే సామర్థ్యాన్ని ఇవ్వండి. మీరు శిక్షించినదే ఇతరులను ప్రేమించండి అని దయచేసి ఆ ప్రేమను మనలో పెంచండి. మీ ప్రేమతో ప్రపంచాన్ని నింపే విధంగా ఆదేశించండి. ప్రభూ, ఈ ప్రపంచంలో ఉన్న అనేక మంది అనాథలు, నిరుపేదలు మరియు బాధితులు మన హృదయాలను హత్తుకుంటున్నారు. మనం తరచుగా నిర్లక్ష్యం మరియు గందరగోళంతో జీవిస్తున్నప్పటికీ వారి కోసం మనం చేయగలిగే చిన్న మార్పు కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. మన హృదయాలను శుద్ధి చేసి వారిని అంగీకరించి వారి పట్ల నిజమైన ప్రేమను చూపించడానికి మాకు శక్తి ఇవ్వండి. ప్రభూ, మీ ప్రేమను విశ్వమంతటా వ్యాప్తి చేయాలని మనం ఈ ప్రపంచంలో కంపాషన్ చూపించడానికి నూతన మార్గాలను కనుగొంటామని ప్రార్థిస్తున్నాము. సాక్షాత్తు మీరు నిర్లక్ష్యాన్ని కలుపుతారు. మీ దయతో మేము జీవించగలుగుతాం. ఈ ప్రార్థనను మీ నామంలో, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.